సూరిబాబు ఏం చేస్తున్నారు నాన్న? నాగన్నకి పాలు పోస్తున్నా. అలాగా అమ్మా రాధా, నేను మాట చెప్తాను, వింటావా తల్లి? రేపు మన నాగన్నని తీసుకెళ్లి పుట్టలో విడిచిపెడదామా? నేను ఒప్పుకోను. నువ్వు చెప్పిన ప్రతి మాట విన్నాను. ఆఖరికి దేవుడికి ఎంటుకలు ఇచ్చామంటే ఇచ్చేసాను. కానీ నా ఇష్టమైన నాన్న మటుకు పుట్టలో వెళ్ళమంటే నీ వదలను. అది కాదమ్మా, నీ జుట్టు దేవుడికి ఇచ్చావు, పుణ్యం వస్తుంది. అలాగే మన నాగన్ని పుట్టలో విడిచిపెట్టావనుకో, ఇంకా పుణ్యం వస్తుంది. నాకు పుణ్యం వద్దు, ఏం వద్దు, నాకు నాగన్నే కావాలి. చూడమ్మా రాధ, పక్షులు గోళల్లో ఉండాలి, పులులు అడవుల్లో ఉండాలి, పాములు పుట్టల్లో ఉండాలి. అప్పుడే అవి స్వతంత్రంగా హాయిగా ఉంటాయి. పెంపకం పేరుతో వాటి స్థానాల్లోంచి తీసుకురావడం పాపమమ్మా. ఇది మామూలు పాము కాదు, నాకు నాగరాజన్న. అందుకని నువ్వు భయపడకపోవచ్చు, కానీ ప్రతి వాళ్ళు భయపడతారు. ఆ భయంతోనే మన నాగరాజుకి ఏదైనా ప్రమాదం కలగచ్చు. నిన్న చూడు, జగన్నాథం గారంతటి పెద్ద మనిషి భయపడ్డాడు. నిజంగా ఆయన పాము కంటే ప్రమాదకరమైన మనిషిలా ఉన్నాడు నాన్న. తప్పు బాబు, పెద్దవాళ్ళ గురించి అలా మాట్లాడకూడదు. అమ్మా రాధ, నా మాట విని నాగరాజుని పుట్టలో వదిలేద్దామమ్మా. అవునమ్మా రాధ, పుట్టలో ఉంచినా ప్రతిరోజు వెళ్లి చూసి పాలు పోసి రావచ్చు. పైగా రేపు నాగపంచమి అంటే నాగరాజు పండగన్నమాట. పండగ రోజు తన ఇంట్లో వదిలేస్తే నాగన్న ఎంత సంతోషిస్తాడో తెలుసా? సరే అయితే. దిగు 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 నాగా దిగరా సుందర నాగా, దిగు 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 నాగా దిగరా సుందర నాగా. ఏది వినించో భువికి దిగి మా దిక్కై మొక్కై వెలసిన నాగా, దిగు 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 నాగా దిగరా సుందర నాగా, దిగు 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 నాగా దిగరా సుందర నాగా. నాగరాజా తండ్రి నాగరాజా, నాగరాజా తండ్రి నాగరాజా. శివుని మెడలో నిగ నిగ మెరిసే జిలిబిలి నగవే నీవట, చిన్ని కిట్టయ్య నీ శిరస్సుపై చిటిపటి చిల్లులు వేసినట. శివుని మెడలో నిగ నిగ మెరిసే జిలిబిలి నగవే నీవట, చిన్ని కిట్టయ్య నీ శిరస్సుపై చిటిపటి చిల్లులు వేసినట. పాల కడలిలో నారాయణుడు పవళించే పానపు నీవట, పాల కడలిలో నారాయణుడు పవళించే పానపు నీవట. పాలు పోసి నిన్ను కొలిచే వారి పసుపు కుంకుమకు పాపు నీవట. దిగు 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 నాగా దిగరా సుందర నాగా, దిగు 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 నాగా దిగరా సుందర నాగా. నాగరాజా తండ్రి నాగరాజా, నాగరాజా తండ్రి నాగరాజా. అన్నరాముని అనుగు తమ్ముడై అయోధ్యలో నా పుట్టావు, రే పల్లెకు తరలే గోపాలునికి పడగను గొడుగుగా చేశావు.
దిగరా సుందర నాగా దిగు 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 నాగా దిగరా సుందర నాగా ఏ దివి నుంచో భువికి దిగి మా దిక్కై మొక్కై వెలసిన నాగా దిగు 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 నాగా దిగరా సుందర నాగా నాగరాజా తండ్రి నాగరాజా నాగరాజా తండ్రి నాగరాజా. నమస్కారం శంకరాచార్య గారు. నమస్కారం జగన్నాథం గారు. రండి రండి, కూర్చోండి. తమరిని ఒక సహాయం అడగాలని వచ్చాను. సహాయం అయితే అడగక్కర్లేదు, చెప్పి చేయించుకోవచ్చు. ఏమీ లేదు. మోదుగులపాలెంలో మా మిత్రుడు పెళ్లి, దాన్ని మహానుభావులైన తమరి చేతి మీదుగా జరిపించాలని నా అభిలాష. కనుక తమరు కాదనకుండా సాయంకాలం వెళ్ళి ఆ శుభకార్యం జరిపించరావాలి. దైవ కార్యం తర్వాత మహత్కార్యం పెళ్లి జరిపించడమే. ఇద్దరు మనుషుల్ని కలిపి దీవించడానికి అభ్యంతరమే ఉంది. తప్పకుండా వెళ్తాను. కానీ ఏమిటో చెప్పండి. సాయంకాలం అమ్మవారి పూజ జరపడం. దాందే ఉంది. ఈ ఒక్క రాత్రికి మీ అబ్బాయి చూసుకుంటాడు. అమ్మవారి పూజ చేయటం నాకు వచ్చుగా. ఆ తండ్రికి తగ్గ కొడుకు. అలాగే జగన్నాథం గారు, నాకేం అభ్యంతరం లేదు, నేను వెళ్తాను. అయితే సాయంకాలం బండి పంపిస్తాను. తమరు ఆ బండిలోనే ఉదయం తిరిగి రావచ్చు. మరి వెళ్తానా? ఇప్పుడు ఎందుకండి? మొదటిసారిగా మా ఇంటికి వచ్చారు, తీసుకోండి. తీసుకోండి. నాగరాజన్నా 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 నేనెప్పుడూ ఒంటరిగా వదలలేదు. ఇప్పట్లో నుంచి బయటకు వస్తే ఎవరైనా ఏమైనా చేయొచ్చు. కనుక నీ పిలిచినప్పుడు తప్ప నువ్వు బయటికి రాకూడదు, సరేనా? ఒట్టే. నాన్నగారితో నేను వెళ్తానమ్మా, వెళ్తానమ్మా. నా బంగారు కదూ, చెప్పిన మాట వినాలి. అసలే ఆ ప్రయాణం రాత్రిపూట, నువ్వు నిద్ర కాగలేవమ్మా. అది కాదమ్మా, నీ వెళ్తానమ్మా. పోనీ అది అంతగా అడుగుతుంది, తీసుకెళ్తాను దుర్గా. అది కాదండి, మళ్ళీ మీకు లేనిపోయిన శ్రమ. శ్రమ ఏముంది? బండిలో వెళ్ళి బండిలో రావడమే. చలా దారిలో అల్లరి చేసి నాన్నగారిని విసిగించుకో. విసిగించదు కానీ నువ్వు అమ్మని మాత్రం విసిగించుకే. రమ్మ రాధా. బాబు సూరి, చీకటి పడ్డాక గుళ్ళో పూజ చేయడం మర్చిపోకు. అలాగే నాన్నగారు. ఏం పర్వాలేదు, జాగ్రత్త. పదమ్మా. ఓం జగన్మాతాయ నమః. ఓం కాళియాయ నమః. ఓం కర్మశీలాయ నమః. జగన్నాథం గారు. అవును, జగమెరిగిన నాథుణ్ణి, జగన్నాథం. ఏమిటిది? పిలిచినప్పుడు తప్ప నువ్వు బయటికి రాకూడదు, సరేనా? ఒట్టే. పిలిచినప్పుడు తప్ప నువ్వు బయటికి రాకూడదు.
ఈ కరుణాకరుడు నన్ను గుర్తుపెట్టాడు. ఎందుకంటే మంచి వీడిని మంటలో పెట్టాడు. అలాగే ఇదిగో. ఈ రోజుతో నీ పాపాలకి ముగింపు పలికి నీ అసలు రూపం లోకానికి తెలిపి ప్రజలను రెచ్చగొట్టి నిన్ను 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 సర్వనాశనం చేస్తాను చండాలుగా. వీడు మనందరి విషయం బయటపెట్టి తీరుతాడు. మరి ఇప్పుడు ఎలాగండి అయ్య గారు? మరేం భయం లేదు. వాడి చావుకి ఆహ్వాన పత్రికని వాడే ఇక్కడ వదిలి వెళ్ళాడు.